వెల్కమ్ టు తేజ టీవీ న్యూస్. నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి పోలీస్ స్టేషన్ పరిధిలో గణేష్ నవరాత్రి ఉత్సవాల సందర్భంగా శాంతి కమిటీ సమావేశం సిఐ వినోద్ రెడ్డి, ఎస్ఐ సందీప్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఇందల్వాయి పోలీస్ స్టేషన్ పరిధిలో గల అన్ని గ్రామాలు గణేష్ ఉత్సవ కమిటీలను, అలాగే అన్ని పార్టీల రాజకీయ నాయకులతో శాంతి కమిటీ సమావేశం వినోద్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు. గణేష్ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా మండలంలోని అన్ని గణేష్ మండపాల దగ్గర సభ్యులు, పోలీస్ శాఖ సూచించిన సూచనలు ప్రతి ఒక్క ఉత్సవ కమిటీ పాటించాలని, ప్రతి ఒక్కరూ క్రమశిక్షణతో, భక్తి శ్రద్ధలతో, ఆటపాటలతో సంతోషంగా గణేష్ నిమజ్జన కార్యక్రమాన్ని అత్యంత ఉత్సాహంగా జరుపుకోవాలని వివిధ గ్రామాల ఉత్సవ కమిటీలకు సిఐ వినోద్ రెడ్డి, ఎస్ఐ సందీప్ సూచించారు. ప్రభుత్వం నుండి డీజేలకు ఎలాంటి అనుమతి లేదని, ఇట్టి విషయాన్ని అందరూ గమనించాలని, ఎట్టి పరిస్థితుల్లో శాంతి కమిటీ సమావేశంలో పోలీసులు సూచించిన సూచనలను ప్రతి గణేష్ మండల కమిటీ సభ్యులు తూచా తప్పకుండా పాటించాలని, భక్తి శ్రద్ధలతో గణేష్ నిమజ్జన కార్యక్రమాన్ని శాంతియుతంగా జరుపుకోవాలని కమిటీ సభ్యులకు ఈ సందర్భంగా వారు సూచించారు. గ్రామాల్లో ఎలాంటి ప్రలోభాలకు గురి కాకుండా ప్రతి ఒక్కరూ వారి వారి గణేష్ మండపాల వద్ద జాగ్రత్తగా రోడ్డుపైన వెళ్తున్నప్పుడు పైన కరెంటు వైర్లను గమనిస్తూ వెళ్లాల్సిందిగా వారికి సూచించారు. ఈ కార్యక్రమంలో సిఐ వినోద్ రెడ్డి, ఎస్ఐ సందీప్, బీజేపీ మండల అధ్యక్షులు సత్యనారాయణ మరియు అన్ని గ్రామాల శాంతి కమిటీ సభ్యులు, పోలీసులు పాల్గొన్నారు. గౌరవ సిపి గారి ఆదేశాల మేరకు నిజామాబాద్ ఏసీపీ గారి ఆధ్వర్యంలో ఈరోజు రాబోయే గణేష్ నిమజ్జన ఉత్సవాలను దృష్టిలో పెట్టుకొని ఇందల్వాయి పోలీస్ స్టేషన్ ఆవరణలో పీస్ కమిటీ సమావేశము ఏర్పాటు చేయడం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం గతంలో జరిగిన సంఘటనలను దృష్టిలో పెట్టుకొని, అంతేకాకుండా రాబోయే గణేష్ నిమజ్జన ఉత్సవాలు కులమతాలకు అతీతంగా సోదరభావంతో అందరూ కూడా ప్రశాంతమైన వాతావరణంలో కంప్లీట్ చేసుకొని పోలీస్ శాఖకి సహకరించాలని ఇట్టి సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశంలో ఉన్నతాధికారుల సూచనలు, అంతేకాకుండా లోకల్లో ఉన్నటువంటి ఇష్యూస్ వాళ్ళందరితో, ఆర్గనైజర్స్ అందరితో డిస్కస్ చేసి వాళ్లకు గణేష్ ఉత్సవాలను ఏ విధంగా కంప్లీట్ చేసుకోవాలనేది వాళ్ళకు అందరికీ మీటింగ్ పెట్టి చెప్పడం జరిగింది. అంతేకాకుండా డీజేలకు ఎటువంటి పర్మిషన్ లేదు, ఈ విషయం కూడా క్లియర్గా చెప్పడం జరిగింది. కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ప్రజలందరూ కూడా ఈ ఉత్సవాలను ప్రశాంత వాతావరణంలో కంప్లీట్ చేసి పోలీసులకు సహకరించారని ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ. ఆ నుంచి వాడు ఒక ఫోటో తయారు చేస్తారు, ఆ ఫోటో తీసుకుని కొనవాడు. సో ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి కాబట్టి ఇవన్నీ తెలుసుకోండి. ఇవన్నీ తెలుసుకోకపోతే చట్టం గురించి కూడా తెలుసుకోకపోతే నష్టం జరిగిన తర్వాత నా తెలియదంటే నడవదు. తెలియకపోతే నువ్వు ఒక బాధితుల లెక్కనే ఉంటావు తప్ప నా తెలియదని చెప్పేసి నడవదు కదా, వాడేమనుకో తెలియదు కదా. కాబట్టి ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి సమాజంలో. మనం ఉన్నాము ఇవాళ, ఇంతకుముందు ఉన్న సమాజం వేరు, ఇప్పుడున్న సమాజం వేరు. కాబట్టి నీకు ముంగటనే హైవే ఉన్నది. జనరల్గా యాక్సిడెంట్ జరగకుండా ఉండాలంటే ప్రతి ఒక్కరు ప్రికాషన్ తీసుకోండి, హెల్మెట్ పెట్టుకోండి, జాగ్రత్తగా పోండి. రోడ్డు హైవే ఎక్కేటప్పుడు సడన్గా వచ్చి ఇట్లా కొడతాడు, చాలామంది చూస్తాం. ఇటు కొడతాడు, లేకుంటే రివర్స్ కొడతాడు. అటు పోయి ఇంకో మనం పోవాలంటే లెఫ్ట్ సైడ్ పోవాలని మైండ్లో ఉంటుంది కదా, దాన్ని లెఫ్ట్ సైడ్ పోవాలంటే ముందు రైట్ సైడ్ నుంచి పోయి లెఫ్ట్ సైడ్ పోతాం. సో అక్కడ ఉన్న మళ్ళీ ఎప్పుడు ట్రాఫిక్ టైంలో, ఈ ట్రాఫిక్ టైంలో సాయంత్రం పూట పోయేటప్పుడు మంచి ట్రాఫిక్ ఉంటుంది కదా, ఆ టైంలో పోతుంది. బయట మన రోడ్ల మీద, మన గల్లీలలో అయినప్పుడు, యాక్సిడెంట్ అయినప్పుడు ఉండే గ్రావిటీ లేదు. తప్పదో బండి నిమిషం కింద పడతాం మన ఊళ్ళో. అక్కడ అంత పెద్ద ట్రాఫిక్ ఎక్కువ ఉండదు కాబట్టి ఇదే ఇక్కడ పడితే వెంకకెళ్ళి బండి వచ్చి ఇంకపోతుంది, రాకపోతుంది, అప్పుడు నష్టం ఎక్కువ జరుగుతుంది. కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకోండి. పోలీసు మా తరఫున ఏమేమి చెప్పాలో అన్నీ చెప్తున్నాం. మీ కోఆపరేషన్ కూడా అవసరం. ఎందుకంటే గణేష్ మనకు ఉన్న ఈ 3 4 days చాలా ఇంపార్టెంట్. ప్రతి ఒక్కరి మీద వాచ్ ఉంటుంది. ఎవరైనా కొంచెం యాక్టివిటీ చేస్తున్నారంటే ఆటోమేటిక్గా మేము ఒక్కలేమే కాదు, లాట్ ఆర్డర్ ఒకటే కాదు, ఇంకా ఇంకా వేరే వింగ్స్ ఉంటాయి, వాళ్ళందరూ కూడా వాచ్ పెడతారు. ఎక్కడెక్కడ ఎవరెవరు ఏం యాక్టివిటీ చేస్తున్నారు, ఎవరెవరు ఏం చేస్తున్నారు అని ప్రతి ఒక్కటి ఉంటుంది. కొంచెం అటు ఇటు ఇన్ఫర్మేషన్ రావడంలో కొంచెం అటు ఇటు జరుగుతుంది కావచ్చు, కానీ వస్తుంది. కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకోండి. మన ద్వారా తప్పు జరగద్దు అనేది ప్రతి ఒక్కరు ఇండివిజువల్ డిసిప్లిన్ ఉంటే, సో అటువంటి ఏం జరగకుండా చూసుకోండి. తర్వాత అందరు ఇక్కడికి వచ్చారు కాబట్టి కొన్ని విషయాలు చెప్తా. సో పోలీస్ పరంగా గుర్తుపెట్టుకోండి, ఇవాళ రేపు ఎంత గణేష్ గురించి చెప్పినాము, ఇప్పుడు గణేష్ల గురించి కాకుండా పోలీస్ పరంగా కొన్ని సూచనలు మీరు అందరూ ఉన్నారు కాబట్టి చెప్తున్నా. ఫస్ట్ ఆఫ్ ఆల్, మనిషి చనిపోవడానికి చాలా కారణాలు ఉన్నాయి. అందులో మేజర్ ప్రాబ్లం వచ్చేసి యాక్సిడెంట్స్. ఇప్పుడు మనం ఫేస్ చేస్తున్న సమస్య యాక్సిడెంట్స్.
చాలా వరకు చూస్తున్నాం. ఈ సర్వీస్ రోడ్లు బైవేళ్ళకి వెళ్ళి రాంగ్ రూట్లలో వస్తున్నారు. ఒక్క సెకండే కదా ఏమవుతుంది, ఒక్క నిమిషమే కదా ఏమవుతుంది అనుకొని దయచేసి చెప్తున్నా, మీ పిల్లలు కావచ్చు, యూత్ కావచ్చు, మనకు ఒక్కసారి ప్రాణ నష్టం జరిగిందంటే మనిషి రాడు. కాబట్టి మన ఒక ఇంట్లో ఒక వ్యక్తి పనిచేస్తూ ఉంటే ఆ వ్యక్తి మీద ఆధారపడే కుటుంబం అంతా కూడా లైఫ్ కోల్పోయింది, ఆయనకి ఏమైనా అయింది అంటే చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. అది మీ దగ్గర వాళ్ళకు, మీ తెలిసిన వాళ్ళకు, చాలామంది ఇళ్ళకు యాక్సిడెంట్లు చూడని వాళ్ళు లేరు, యాక్సిడెంట్ అయిన ఫ్యామిలీ దగ్గరికి పోనోళ్ళు లేరు. అందరికీ తెలుసు. మన సొంత అన్నో తమ్ముడో చనిపోయింది అనుకో, ఎన్ని రోజులు చేస్తాం? ఓ 10 రోజులు 12 రోజులు, ఎందుకు బిడ్డ మీకు నేనున్నా, మేము ఉన్నాం అని చెప్పేసి చెప్తాం. పిల్లలకు ధైర్యం చెప్తాం. కానీ తర్వాత ఎవరైనా పట్టించుకుంటారా? మనం పట్టించుకుంటామా? మన పక్కింట్లో మన సొంత తమ్ముడే ఉన్నాడు, లేకుంటే సొంత అన్నే ఉన్నాడు, వాళ్ళ ఇంట్లో పిల్లల్ని మనం పట్టించుకుంటామా? ఎంతవరకు పట్టించుకుంటాం? సరే, మనకు అన్నీ ప్రాపర్గా ఉంది, మనం కూడా పని చేసుకొని బతికేటప్పుడు పట్టించుకోవడం దగ్గరికి వచ్చే వరకు కొద్దిగా ఆలోచిస్తాం. కాబట్టి అటువంటి పరిస్థితి మనకు రావద్దు, మన వాళ్ళకు రావద్దు. ఇప్పుడు అంతేకాకుండా సపోజ్ మనకేదైనా జరిగింది అనుకో, మన సంబంధించిన ఫ్యామిలీ మెంబర్స్ ఇబ్బంది పడవద్దంటే ఖచ్చితంగా మీరు లైసెన్సులు పెట్టుకోండి, ఇన్సూరెన్సులు పెట్టుకోండి. అప్పుడు ఏమవుతుందంటే మనకి ఏదైనా నష్టం, యాక్సిడెంట్ వల్ల ఏదైనా నష్టం జరిగితే ఆ ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు కానీ అన్ని క్లెయిమ్ చేస్తారు. సో మీకు లైసెన్స్ లేకుండా క్లెయిమ్ కాదు. కాబట్టి ఖచ్చితంగా లైసెన్స్ పెట్టుకోండి. దానివల్ల ఏంటంటే మనకేదైనా నష్టం జరిగినప్పుడు మన ఇంట్లో వాళ్ళు ఇబ్బంది పడకుండా ఉంటాం. ఎందుకంటే ఇన్సూరెన్స్ అవో ఇవో వస్తూ ఉంటాయి కాబట్టి వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఉంటుంది. అంతేకాకుండా మనకు లైసెన్స్ ఉన్నదని చెప్పేసి లైసెన్స్ లేడానికి బండి ఇచ్చినా కూడా నడవదు. కర్మగారి వాడు పోయి ఏదైనా చేసిండు అనుకోండి, లైసెన్స్ లేని వాళ్ళ లేదు కాబట్టి లైసెన్స్ లేని వాళ్ళకి బండి ఇచ్చినందుకు మీ మీద కూడా కేసు రిపోర్ట్ అవుతుంది. బండి ఓనర్ మీరు కాబట్టి అటువంటి జరగకుండా చూసుకోండి. ఎట్ ద సేమ్ టైం ఒకవేళ తాగి డ్రైవ్ చేస్తుంది అనుకోండి, చాలా ఊళ్ళలో చిన్న కల్చర్ ఉంటుంది, అటు పోతాడు వచ్చినప్పుడు తాగి వస్తూ ఉంటాడు, లేదా ఫంక్షన్ పోతాడు తాగి వస్తూ ఉంటాడు. అదే ఫ్యామిలీతో పోతాడు, మళ్ళీ అదే ఫ్యామిలీతో తాగి వచ్చి డ్రైవింగ్ చేసుకుంటూ వస్తాడు. తాగి డ్రైవ్ చేసి మన వల్ల ఎవరికి ఏమన్నా అయింది అంటే మాత్రం మేము రొటీన్ యాక్సిడెంట్ కేసు కట్టము. తాగి చనిపోతే ఆల్మోస్ట్ ఆల్ ఈక్వల్ టు వేరే కేసు కడతాము, అందులో జైలుకు పోవాల్సి వస్తుంది. ఆ కేసు ట్రయల్ పెద్దగా ఉంటుంది, చాలా ప్రాబ్లం అవుతుంది. కాబట్టి ఎట్టి పరిస్థితి లోపల తాగి డ్రైవ్ చేయకండి. కాకపోతే మీరు ఇంటికాడ తాగండి కూర్చుంటాం. తాగి డ్రైవ్ చేస్తే మేము ఆటోమేటిక్గా కేసులు కడతాం. ఇంకోటి మీరు దాన్ని బట్టి ఆల్రెడీ జైలు శిక్షలు కూడా పడతాయి. ఆల్రెడీ పేపర్లలో వస్తానే మీరు చూస్తూనే ఉన్నారు. తాగి అయితే 3 రోజులు 4 రోజులు జైలు శిక్ష చేస్తున్నారు. దానికి పోలీస్ కేసు అదే అవసరం లేదు. కాబట్టి ఎట్టి పరిస్థితి. ధన్యవాదాలు. మెయిన్గా ఇంకొకటి అంటే నార్మల్గా ఇప్పటి వరకు సార్ కూడా చెప్పింది చాలా విషయాలు, కానీ ఒకటి ఏంటంటే ఇప్పుడు మన దగ్గర ఎట్లున్నది అంటే గణేష్ నిమజ్జనం రోజు వస్తున్నమాట. ఇప్పుడు ఇవాళ సాయంత్రం తీస్తారు, ఇవాళ సాయంత్రం తీసిన తర్వాత మళ్ళీ ఇప్పుడు పోతున్నారు, డ్యాన్స్ చేస్తున్నారు, ఎగురుతున్నారు, మళ్ళీ రాత్రి కంటిన్యూ అవుతుంది, మళ్ళీ పోయి రెస్ట్ తీసుకుంటున్నారు, మళ్ళీ అక్కడ పెట్టేసి వస్తున్నారు, తెల్లారి అవుతున్నారు, మళ్ళీ తెల్లారి గణేష్ అక్కడనే ఉంటుంది, మళ్ళీ అందరు వచ్చి మళ్ళీ ఎగురు. అలా కంటిన్యూటీ లేకుండా పెట్టుకోకుండా ఏదున్నా కానీ ఇప్పుడు ఇవాళ నువ్వు ఎంతసేపు ఎగురుతున్నావు, ఏం చేస్తున్నావు అన్నది చూడండి. నీకేంది అంటే ఈ విగ్రహాలది కానీ లేకపోతే గణేష్లు కానీ పెట్టడానికి మెయిన్ రీజన్ ఏంటంటే యూనిటీ ఒకటి, అదొకటి. దాంతో పాటు కొంచెం ఈ మధ్యలో ఎంజాయ్మెంట్ అవి కూడా చూసుకుంటున్నాం మనం. అయితే ఏం చేయండి అంటే ఇప్పుడు మీరు ఇవాళ సాయంత్రం తీసి మళ్ళీ రేపు సాయంత్రం ఎల్లుండి పొద్దున్న దాకా అట్లా కంటిన్యూటీ కాకుండా ఇవాళ సాయంత్రం దానికి కొంచెం టైం గ్యాప్ ఇచ్చన్నా కానీ పొద్దున వరకే అయ్యేటట్టే చూసుకోండి ఏదన్నా. అంటే మీకు బెటర్ ఉంటుంది, అలాగే మాకు కూడా. ఎందుకంటే ఇప్పుడు ఒక పోలీస్ అనేటైనా ఏం రోబోట్లో పనిచేయరు, మీరు కూడా ఏం రోబోట్ లాగా ఉంటారు ఏదన్నా కానీ. అదే ఏదన్నా ఉంటే కంటిన్యూ ఉంటే మేము కూడా బందోబస్తు చేయడానికి స్కోప్ ఉంటుంది అన్నట్టు. పొద్దున చూడండి 5-6 వరకు కంప్లీట్ అయ్యేటట్టు ఉంటే బాగుంటుంది అది ఏదన్నా. ఎందుకంటే ఇప్పుడు మనం పెట్టుకునేదే ఏదైనా భక్తి దాంతో అన్నా కానీ లేకపోతే ఇంకేదన్నా దాని గురించి అని పెట్టుకుంటాం. అక్కడ నువ్వు గణేష్ నాడ పెట్టేసి వెళ్ళిపోతే దానికి నువ్వు రెస్పెక్ట్ ఏమి ఇచ్చినట్టు అవుతుంది అది ఏదన్నా కానీ. కాబట్టి ఇది ఒక్కటి దృష్టిలో పెట్టుకొని, అంటే ఇక్కడికి రాని వాళ్ళు ఆర్గనైజర్స్ ఉన్నారు మా దాంట్లో ఇప్పటి వరకు ఒక 175 వరకు గణేష్ పండాల్సి ఉన్నాయి. అందరికీ చెప్తాం, మీరు ఏంటంటే రిప్రజెంటేటివ్స్ లాగా వచ్చింది కాబట్టి మీరు కూడా కన్వే చేస్తారని చెప్తున్నాను. సార్ మాకు ఇన్నరు అట్లా అంటే వేరే రకంగా మేము ఎట్లా చెప్పాలని అట్లా చెప్తాం. కానీ ఒకటి ఏంటంటే ఒక డెకోరం లాగా, అంటే అరే ఇక్కడ గణేష్లు బాగా జరుగుతాయి రాబోయ్, ఇక్కడ ఒక పద్ధతిలో పోతాయి, లేకపోతే ఒక లైన్లో పోతాయి, లేకపోతే ఆ గణేష్ ముందు ఈ గణేష్ ముందు అట్లా కొట్టుకుంటే ఏమీ అవసరం లేదు. ఏమున్నది ఒక 5 నిమిషాలు అటు ఇటు ముందు పోతారు వెనుక పోతారు, దాంట్లో ఇబ్బంది ఏం పెట్టుకోకుండా ఏదన్నా అని. మెయిన్గా ఇది ఒకటి మా దృష్టికి వచ్చింది ఏంటంటే సరే ఈ మండలి ఏదన్నా అని ఇలా సాయంత్రం పెట్టుకుంటారు, మళ్ళీ రేపు కంటిన్యూ అవుతుంది అట్లా అని చెప్తుండ్రు.
అదొక్కటి కాకుండా చూసుకొని ఏదున్నా అని మంచి ప్రశాంతంగా పొద్దున్న 5 గంటల వరకు 6 గంటల వరకు కంటిన్యూగా దున్నుకున్నారు. ఏమైంది మధ్యలో ఒక 15 నిమిషాలు 20 నిమిషాలు ఎట్లా కంటిన్యూ అయితే ఒక 15 నిమిషాలు అట్లా పక్కకు పోండి, మళ్ళీ స్టార్ట్ చేయండి, మళ్ళీ ఎగురు కదా అయిపోతుంది. అది మనకి ఏంటంటే ఒక భక్తి దానిలాగా చూడడానికి కూడా బాగుంటుంది. అదే గిట్ట ఇప్పుడు స్కూల్కి పోయి ఉంటారు, వాళ్ళందరూ ఉంటారు, అరే ఇదేందా సగం డుమ్మాలు అయిపోతే మళ్ళీ అదేంటంటే భక్తి దానిలోకి ఒకటే జాగలో పెట్టేస్తారు. ఇప్పుడు ఏం చేస్తుండే ఒకటే జాగలో పెట్టేస్తారు కదా, మాట ఎగురుతారు, వచ్చేటోళ్ళు వస్తారు, రానోళ్ళు రావుతారు. అదేంటంటే ఒక ప్రొసెషన్ టైప్లో నార్మల్గా అంటే అందరు ఇప్పుడు ఆడవాళ్ళు ఉంటారు, చిన్నపిల్లలు అందరూ ఉంటారు. ఆ ఇంటి ముందటికి వెళ్ళిపోతే వాళ్ళకి కూడా ఒక ఆనందం ఉంటుంది, అరే దేవుని ఇది చేసినాం, లేకపోతే కాళ్ళు కడిగినాము, ఏదో కొబ్బరికాయ కొట్టినాం, ప్రతి ఒక్కటి ఉంటుంది. అందరినీ కలుపుకుంటూ పోతేనే బాగుంటుంది. ఏదన్నా ఆడేదో పెట్టేసినాం దునికినాం అయిపోయింది అంటే ఈ మధ్య అలా ట్రెండ్ అవుతుంది. అది ఇప్పుడు పిల్లగాళ్ళకి ఏమవుతుంది అంటే వానికి 9 రోజులు ఆ గణపతి అది భారంగా భావిస్తున్నాడు. 9 రోజులు కట్టడం ఏదో నడిపిస్తున్నాం అంటే నడిపిస్తున్నాడు. ఆ 9వ రోజు దాని గురించి ఆలోచిస్తున్నాడు. వానికి ఫస్ట్ నుంచి థాట్ అంతా 9వ రోజుదే ఉంటుంది. ఏ డీజే పెట్టుకోవాలా, ఎంతమంది దునకాలా, ఎన్ని కాటన్లు తెచ్చుకోవాలా, ఇవే ఉన్నది. అది ఒక్కటే కాకుండా ఏదన్నా ఉంటే ప్రశాంతంగా అంటే మీరు చేసేటి నేనేం అర్థం చెప్తలేను, అది కొంచెం అది పొద్దున వరకు అయిపోయేటట్టు చూసుకుంటే బాగుంటుంది. అది కంటిన్యూ చేసుకోవాలి. అయితే దీనికి వచ్చిన అందరికీ ప్రజలకు మరియు ఆర్గనైజర్లకు మీడియా ప్రతినిధులకు అందరికీ ధన్యవాదాలు. రైట్, థ్యాంక్ యూ.